ఈ గల్ఫ్ దేశాలు ముఖ్యంగా ఇజ్రాయెల్ ఇండియా మీద ఆధారపడే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇండియా, పుతిన్ రష్యా అధ్యక్షుడు. ఎందుకంటే గల్ఫ్ దేశాలు పుతిన్తో చక్కటి సంబంధాలు కలిగి ఉంటాయి గల్ఫ్ దేశాలు. అదేవిధంగా గల్ఫ్లో ముఖ్యంగా మన 1 కోటి మంది భారతీయులు ఉన్నారు. అక్కడ నుంచే మనకి ఎనర్జీ ఎక్కువ వస్తే ఆ పెట్టుబడులు మనకి ఇంపార్టెంట్. అక్కడ యుఏఈ, సౌదీ అరేబియాలతో మనం ఒమన్తో వ్యూహాత్మకమైన రిలేషన్షిప్ ఉన్నాం. కాబట్టి ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మోడీ ఇటు యుఏఈ, అదేవిధంగా ఇటు ఇజ్రాయెల్ రక్షణకి మోడీ రంగంలో దిగాలి. అటువైపు పుతిన్ కూడా గల్ఫ్ దేశాలు అవసరం కాబట్టి గల్ఫ్ దేశాలు కూడా పుతిన్ రిక్వెస్ట్ చేయడం వల్ల ఇండియా రంగంలోకి రాబోతుంది. అంటే బ్రిక్స్, చైనా రంగంలోకి వచ్చి ఇటు ఇరాన్కి, ఇటు ఇజ్రాయిల్, గల్ఫ్ దేశాలకి మధ్య ఒక పీస్ డీల్ కుదుర్చిన అవకాశం ఉంది. అది ముఖ్యంగా గల్ఫ్ ఇరాన్కి మధ్యలో, తర్వాత ఇజ్రాయిల్ ఇరాన్కి మధ్యలో ఒక పీస్ డీల్ కుదుర్చుకునే అవకాశం ఉంది. ఇక్కడ అమెరికా ఎట్టి పరిస్థితుల్లో రాదు, ఎందుకంటే అది ఒప్పుకున్నట్టు అయిపోతుంది. సో ఈ విధంగా యుద్ధ విరమణ ఆగిపోతుంది. అంటే అమెరికా వెళ్ళడం వెంటనే ఇక్కడ యుద్ధం ఆగదు. ఎందుకంటే ఇరాన్, ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాల మీద యుద్ధం చేస్తూ ఉంటుంది. మళ్ళీ ఈ పీస్ డీల్ కుదర్చడానికి మోడీ, పుతిన్, చైనా రంగంలో దిగవలసిన అవసరం ఉంది. ముఖ్యంగా మోడీ, మన అవసరాలు కూడా అక్కడ ఉన్నాయి కాబట్టి. సో ఈ విధంగా ఈ పీస్ డీల్ పూర్తిగా యుద్ధం ఆగడానికి ఇంకా ఒక 2 వారాలు, 1 వారం పట్టే అవకాశం